అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ సాయితి మంచాని. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పాత వీడియో చూడకపోతే చూసేయండి. సో ఇగ్నోర్ మై హెయిర్. ఇప్పుడే కొంచెం ఫ్రెష్ అప్ అయినా, లైట్గా డ్రై అయింది అనమాట. ఇంకా మంచి డ్రై అవ్వాలి. సో అందుకే ఇట్లా కనిపిస్తుంది గడ్డి లాగా. బట్ యా, అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. యాక్చువల్లీ ఫెస్టివల్ లాగా ఏం చేయట్లేదు, ఒక డే ఇన్ మై లైఫ్ లా చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. సో యా, మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడకపోతే చూసేయండి. సో ఆల్రెడీ చెప్పుకుంటా కదా. అండ్ ఫస్ట్లీ అందరికీ ఒక నిమిషం ఫస్ట్లీ అందరికీ వెరీ హ్యాపీ శ్రీరామనవమి. సో ఎంతమంది కళ్యాణం చూడడానికి గుడికి వెళ్ళారో కమెంట్ చేయండి. నేను కూడా వెళ్దామని అనుకున్నా, బట్ ఏమో తెలీదు వెళ్తారో వెళ్ళరు. వెళ్తే మాత్రం ఈ వ్లాగ్లో అప్లోడ్ చేస్తా. అండ్ నేను ఈ బాగుందని ఫ్రాక్ వేసుకున్నాను అనమాట. దిస్ ఇస్ కస్టమ్ మేడ్. సో యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. అండ్ ఆల్సో మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వై ఆర్ యు నాట్ సబ్స్క్రైబింగ్ గైస్? సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు డే మొత్తం వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా, ఎట్లుంటుంది ఏంటి అని చెప్పి. కంటిన్యూ వాచింగ్ అండ్ యా, లెట్స్ గెట్ దిస్ ఇన్ టు ద వ్లాగ్. లాస్ట్ టైంలో ఈసారి అయితే అస్సలు తొందరగా అవ్వలే పూజ. సో నేను లేవడమే లేట్ లేచిన అనమాట. అండ్ ఇంకా నేను ఫ్రెష్ అప్ అదంతా అయ్యేసరికి ఇంకొంచెం లేట్ అయిపోయింది. సో ఇంకా ఒక్కదాన్నే తీసుకోవాలి కాబట్టి సరే లేట్ అయినా ఏం కాదులే, ప్రాపర్గా చేసుకుందామని చెప్పి వెయిట్ చేసిన ఉండే. సో ఇంకా 10:30కి అట్లా స్టార్ట్ చేసినాం అనమాట. దేవుడి దగ్గర అంతా క్లీన్ చేయడము అండ్ ఆల్సో మళ్ళీ మొత్తం తుడుచుకొని బొట్లు పెట్టి అదంతా చేయడము. అండ్ నేను మెయిన్ ఇంపార్టెంట్ ఫ్లవర్స్ మర్చిపోయినా. సో ఫ్లవర్స్ లేకుండా అనమాట ఇంట్లో. సో ఇంకా నాకు ఆప్షన్ లేక అట్లనే పెట్టేసిన ఉండే ఆ రోజు. అండ్ ఇక్కడ ఈ పేపర్ బదులు క్లాత్ వేసుకోవచ్చు కదా అని చెప్పి చాలామంది అంటారు. బట్ నా దగ్గర క్లాత్ ఒకసారి వేస్తే కాలిపోయింది అనమాట. అంటే అగరబత్తిది యాషెస్ పడతాయి కదా, సో అట్లా కాలింది ఒకసారి. సో ఎందుకు రిస్క్, నాకు చాలా చాలా భయము. సో అందుకే ఇంకా ఎందుకు రిస్క్ అని చెప్పి లైట్ తీసుకున్నా. సో ఇంక ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేస్తున్నా. యాక్చువల్లీ మీకు స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయినా. సో ఈ వ్లాగ్ మొత్తం నేను ఒక్కదాన్నే ఉంటా, ఐ మీన్ వితౌట్ మై హస్బెండ్. సో నేను ఒక్కదాన్నే ఉండి ఏమేమి చేసిన అన్నదే వ్లాగ్ అనమాట. సో చాలా చాలా చిన్నగానే వచ్చింది ఈ వ్లాగ్. అండ్ నేను కళ్యాణంకి వెళ్ళాలా వద్దా అని చెప్పి డిసైడ్ అవ్వలేదు. వెళ్దాము అని అయితే అనుకున్నాము, బట్ వెళ్ళాలి పక్కా అని చెప్పి కన్ఫర్మ్ కాలే అనమాట. సో ఇంకా స్లోగా పూజ చేసేసుకుంటుండే. సో ఇంకా పూజ అయిపోయేలోపు సరే వెళ్దాము, చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి ఇంకా సరే వస్తా అని చెప్పి వెళ్ళిండే అనమాట. అంటే నేనేం వెళ్ళలేదు, ఆబ్వియస్లీ అక్కడే వచ్చి పికప్ చేసుకుంది. సో ఇంకా వచ్చి పిక్ చేసుకున్న తర్వాత వెళ్ళినాము. యాక్చువల్లీ వేరే టెంపుల్కి వెళ్ళాలి అన్నది ప్లాన్, కాకపోతే ఇంకా టెంపుల్లో చాలా చాలా రష్ ఉండే. సో ఇంకా వేరే ప్లేస్లో కళ్యాణం చేస్తారనమాట. సో అక్కడ ఇంకా బాగా చేస్తారు అని చెప్పేసి అక్కడ సైడ్ వెళ్ళినుండే. అండ్ మీరు అప్పటిలోపు పూజ ప్రాసెస్ అంతా చూడండి. దాని తర్వాత అయితే కళ్యాణం గురించి మాట్లాడుకుందాం. ఇంకా అట్లా మంచి పూజ చేస్తుండే. నా ట్రైపాడ్ అయితే మిడిల్లో ఇరిగిపోయింది. సో ఇంకా నేను దాని మీద ఫోకస్ చేయొద్దులే అని వదిలేసి పూజ కంప్లీట్ అయ్యాక చిన్న బిడ్డ తీసుకున్నాను అనమాట. సో మేము ఇక్కడ కళ్యాణంకి వెళ్ళి చాలా చాలా బాగా జరిగింది. అండ్ మాకు అక్కడ ఏరియాలో ఎవరు తెలీదు, అంటే తెలియని ఏరియా కొంచెం అది. సో మేము వెళ్ళి అట్లా సైడ్కి నించుకొని మంచిగా కళ్యాణం ఎంజాయ్ చేసి వచ్చినాం అనమాట. అండ్ పానకం ఇచ్చినుండే, ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను టెంపుల్లో పానకం ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం, అంటే కళ్యాణం జరిగే దగ్గర అట్లా. సో చాలా చాలా నచ్చింది నాకైతే. చాలా కూల్గా అండ్ చాలా రిఫ్రెషింగ్ అనిపించిండే. సో ఇంక ఇక్కడ కళ్యాణం అంతా అయిపోయింది. మేము వెళ్ళేసరికి కన్యాదానం అయిపోయినుండే అనమాట. సో ఇంకా ఓపికగా నించొని తాళి కట్టే వరకు చూసినాం. అండ్ ఇక్కడ తలంబ్రాలు అవన్నీ నడుస్తున్నాయి. సో నేను మ్యాక్సిమం కళ్యాణం కూడా షూట్ చేయడానికి ట్రై చేసిన. మేము చాలా చాలా దూరం ఉండే యాక్చువల్లీ. సో ఇంకా జూమింగ్ ఎఫెక్ట్లు అన్నీ అది పెట్టి ఇది పెట్టి చాలా చాలా దగ్గరికి వేసి ఫైనల్లీ అయితే కళ్యాణంని చూసినాం అనమాట. బికాస్ కనిపించట్లేదు, అందుకే మేము ఫోన్లో ఆన్ చేసుకొని జూమ్ చేసుకొని మరీ చూసినాము. అండ్ చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. బట్ తలంబ్రాలు కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, సో అంతసేపు నుంచి ఓపిక అస్సలు లేదు. ఎందుకంటే నేను మార్నింగ్ ఏం తినలేదు అనమాట. సో ఐ వాజ్ స్టార్వింగ్. నాకు చాలా చాలా ఆకలి అవుతుంది. యాక్చువల్లీ అన్నదానం దగ్గర భోజనం చేద్దాము అని అనుకున్నాము, కానీ లేట్ అయ్యేలా ఉంది అని చెప్పి మిడిల్లో మేము కళ్యాణం దగ్గర నుంచి బంగొట్టి ఒక ప్లేస్కి వెళ్ళేసి వచ్చినాం అనమాట.
అట్లా ఆల్మోస్ట్ చాలాసేపే వెయిట్ చేసినాము మొత్తం ప్రొసీజర్ అయిపోయే వరకు. కానీ ఇంకా ఫుల్ ఎండలో అట్లా చాలా డిహైడ్రేట్ అయిపోతుంది అనమాట బాడీ. అండ్ వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయలేదు మేము. సో యాక్చువల్లీ పక్కకే కదా గుడికి అని అనుకున్నాము. సో అంత దూరం వెళ్తామని అనుకోలే. అందుకే ఇంకా మధ్యలో కళ్యాణం మధ్యలో కెఫేకి వెళ్ళాం అనమాట. ఇది దిల్షుక్నగర్లో కొత్తగా పడ్డది కెఫే. మేము ఎప్పటి నుంచి అనుకుంటాము వెళ్ళాలి అని చెప్పేసి. సో ఫైనల్లీ ఆ రోజు అయితే కుదిరింది. అండ్ కుకుంబర్ కూలర్ అండ్ ఆల్సో మేమైతే గార్లిక్ బ్రెడ్ ఆర్డర్ చేసినాం. నాకు గార్లిక్ బ్రెడ్ ఎంత నచ్చిందో చాలా 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 నచ్చింది. అండ్ కూలర్ వాజ్ ఓకే. సో మేమైతే చాలా సేపు అట్లా కూర్చున్నాం అనమాట. కెఫేకి వెళ్ళి కొంచెం ఫొటోస్ తీసుకుంటూ అట్లా టైం పాస్ చేసినాము. అండ్ ఆబ్వియస్లీ ఫొటోస్ మంచిగా రాలేదు బికాస్ నేను మార్నింగ్ లేచి రెడీ అయ్యి అదంతా ఏం చేయలేదు. జస్ట్ లైట్గా స్కిన్ కేర్ చేసుకున్నా. అది కూడా ప్రాపర్గా వేసుకోలేదు అనమాట. ఏదో పెట్టుకున్నా. సో ఇంకా మంచిగా ఫస్ట్ అయితే ఇక్కడ కొంచెం సాలడ్లా ఇచ్చిర్రు అనమాట. సో అది ఎంజాయ్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ మేము వెళ్ళింది అయితే మెయిన్గా ఏసీ కోసం అండ్ కొంచెం వాటర్ తాగడం కోసం. బట్ చాలా చాలా ఆకలి అవుతున్నాయి. సో ఏదో ఒకటి తిందాము అని చెప్పి స్టార్ట్ చేసినాము. సో ఈ 2 ఆర్డర్ చేసుకున్నాం అనమాట. బట్ స్టిల్ మేము అన్నదానం దగ్గర వెళ్ళి అన్నం తిన్నాము. సో అందుకే ఇక్కడ కొంచెమే తిన్నాము. అండ్ దీని తర్వాత అయితే మనం మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనమాట. ఇంటికి వెళ్ళకుండా. సో అది మీరు కంటిన్యూషన్లో చూస్తారు. ఇంకా చాలాసేపే కూర్చున్నాం అనమాట. ఒక 1.5 to 2 hours అట్లా కూర్చొని ఉండొచ్చు. ఇంకా అప్పటికి కూడా అయిపోయి మేము వెళ్ళినాక అప్పుడు స్టార్ట్ చేసారు అనమాట అన్నదానం ప్రోగ్రామ్. సో ఇంకా తినేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. అప్పటికే ఎండ చాలా చాలా పడుతుంది. సో ఇంటికి వెళ్ళేసరికి సుశాంతి ఐస్ క్రీమ్ అండ్ భక్షాలు వేసింది అనమాట. నా వ్లాగ్ ఇక్కడ రోజు చూసిండే. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో 2K చేద్దాము ఈ మంత్లో అని అనుకుంటున్నా. ఎవ్రీ టైం ఇట్లా చెప్తున్నా కానీ అస్సలు అవ్వట్లేదు. సో మేబీ అయితే అవుతుండొచ్చు. అండ్ ఐస్ క్రీమ్ రెసిపీ నేను త్వరలో షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసేయండి. అండ్ ఇంకా మంచిగా డాడీ తెచ్చిన ఐస్ క్రీమ్స్ ఎంజాయ్ చేసిన తర్వాత నాకు ముసాఫర్ చూడాలని చాలా చాలా అనిపించింది అనమాట. సో మంచిగా మూవీ అయితే ఎంజాయ్ చేసేసిన. నాకు చాలా నచ్చింది. అంటే క్యూట్గా ఉందన్నమాట. అండ్ ఇంకా మా హస్బెండ్ వచ్చేసి నన్ను పికప్ చేసుకోవడానికి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ గైస్. సబ్స్క్రైబ్.